హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు మూవ్ ఆన్ అయినా ఆర్ వేరే వ్యక్తిని చూసుకున్న మీ వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు? సో, ఇలాంటి రీడింగ్ ఒకటి చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు ఏంటంటే నేను అంటే ఇలాంటి రీడింగ్ అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. అంటే వాళ్ళని దూరం పెడితే ఏం జరుగుతుంది అనే టైప్‌లో రీడింగ్స్ చేశాను కానీ, బట్ ఫస్ట్ టైమ్ అయితే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో, అంటే మీలో చాలా మంది ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటారండి. ఆర్ అంటే ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఒకవేళ మీ డెసిషన్ మీరు తీసుకొని మూవ్ ఆన్ అయినా ఆర్ ఈ వ్యక్తి కరెక్ట్ కాదు. సో, ఇంకొకళ్ళైతే మనం హ్యాపీగా ఉంటామేమో అనే ఒక క్లారిటీ తెచ్చుకొని, మీరేంటంటే ఇంకొక వ్యక్తిని చూసుకున్న వాళ్ళెలా ఫీల్ అవుతారు అనేది మీకు తెలిస్తే, సో, మేబీ అంటే మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది కదా! అందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. సో, చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ పాయింటర్ ఉంది. సో, మీరు చూసినట్టయితే. సెకండ్ కార్డ్ సెట్‌కి సెలెస్టైట్ క్లస్టర్ ఉంది. సో, థర్డ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ రాక్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్మోకీ క్వార్ట్జ్ పాయింటర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు మూవ్ ఆన్ అయినా ఆర్ వేరే వ్యక్తిని చూసుకున్నా మీ వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళకేమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూడండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని చెప్పాలండి. అంటే వాళ్ళకైతే క్లారిటీ ఉంది. మీరేంటంటే అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వరు. అండ్ ఇంకొక వ్యక్తిని కూడా అంత ఈజీగా చూసుకొని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే టైప్ అయితే కాదు. ఇలా అయితే వాళ్ళకి తెలుసు. సో, ఈ రిలేషన్‌షిప్‌లో కొంత ట్రావెల్ అయ్యారు కాబట్టి క్లారిటీ మాత్రం ఉంది. మీరు ఎలా ఉంటారు? ఏం చేస్తారు? సో, మీరు వీళ్ళ విషయంలో ఎంత కమిటెడ్‌గా ఉన్నారు? సో, అలాంటి క్లారిటీ ఉంది కాబట్టి ఈ వ్యక్తికి యాక్చువల్‌గా అసలు అలాంటి భయం లేదండి. వాళ్ళేంటంటే ఫస్ట్ నుంచి కూడా మీ విషయంలో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం మీరెప్పుడూ కూడా అలానే ఉన్నారు. మేబీ కొన్ని విషయాల్లోనేంటంటే కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో మరి డిఫరెన్సెస్ కూడా కొంత ఉంటాయి కదా! బట్ డిఫరెన్సెస్ ఉన్నా సరే, ఈ విషయంలో మాత్రం వాళ్ళకెప్పుడూ కూడా డౌట్ లేదండి. ఖచ్చితంగా మీరేంటంటే అలా వాళ్ళ కోసం ఉంటారు. ఆర్ అంటే మీరేంటంటే ఇంకొకళ్ళని చూసుకునే అంత డెస్పరేషన్‌లో అయితే లేరు. ఇలాంటి క్లారిటీ ఉంది. అఫ్‌కోర్స్ అప్పుడప్పుడు మీరు మాట్లాడే మాటలేంటంటే కొంత డిఫరెంట్‌గా ఉన్నా మరి మీ నేచర్ కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చూస్తారు కదా! ఎంతో కొంత. దాని ప్రకారం మాత్రం వాళ్ళకి ఫుల్ క్లారిటీ అయితే ఉందండి. మరి అలాంటి క్లారిటీ ఉంది కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీ విషయంలో ఎలాంటి భయం లేకుండానే ఉన్నారు. మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే వాళ్ళకి తెలుసండి. మీరెలా ఉంటారు, ఏం చేస్తారు అని. ఈవెన్ ఇఫ్ మీరు అంటే ఇలాంటి పని చేస్తారు అని వాళ్ళైతే అసలు అనుకోరు. ప్రెజెంట్‌లో కూడా ఈ వ్యక్తికి కాన్ఫిడెన్స్ ఉందండి. ఒకవేళ మీరు అలా ఎవరినైనా చూసుకున్నా సరే, ఎక్కువ రోజులు వాళ్ళతో ఉండలేరు. ఖచ్చితంగా వీళ్ళ కోసమే ఆలోచిస్తారు. సో, అంటే వీళ్ళ విషయంలోనేంటంటే మళ్ళీ ఛాన్స్ ఉందేమో అనే ప్రయత్నం చేస్తారు. కానీ మీరేంటంటే వేరే వ్యక్తితో సెటిల్ అయిపోరు. ఆర్ అంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోరు. అయిపోయినా సరే మళ్ళీ ఛాన్స్ ఎక్కడైనా ఉందేమో అని చూసుకుంటారు కానీ,
అంటే అలా అయితే చెయ్యరు అని ఎందుకో వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారండి. మీ విషయంలో ఈ వ్యక్తికి చాలా చాలా నమ్మకం ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. మీ మీద ఫుల్‌గా ఉంది. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా అయినా సరే ఛాన్స్ తీసుకుంటారే కానీ, ఇంకొకళ్ళతో ఆ ఛాన్స్ తీసుకొని అంటే వీళ్ళనైతే అలా హర్ట్ చేయరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ఇఫ్ ఇది ఒకవేళ జరిగినా సరే వీళ్ళేంటంటే కొంత డిసప్పాయింట్ అవుతారండి. ఇలా జరిగిందేంటి అంటే మనం అంటే వీళ్ళని అలా అనుకోలేదు కదా! సో, మనుషులు మారుతారు. టైమ్‌తో పాటు అందరూ ఒకేలా అయితే ఉండరు కదా! సో, అసలు వీళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? నిజంగానే మూవ్ ఆన్ అయ్యారా? నిజంగానే అంటే ఇంకొక వ్యక్తిని చూసుకున్నారా? సో, ఇది టెంపరరీ రిలేషన్‌షిప్పా? ఆర్ టెంపరరీగా ఏమైనా సరే వాళ్ళు చేస్తున్నారా? ఏంటి పరిస్థితి? మోస్ట్‌లీ అంటే ఇదైతే లాంగ్ లాస్ట్ అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళేంటంటే మన గురించి ఆలోచిస్తారు. మళ్ళీ మన కోసం ప్రయత్నం చేస్తారు. ఇలానే ఉంటారు కానీ, ఈ వ్యక్తి ఏంటంటే ఒకేసారి బ్రేక్ అయిపోరండి. ఒకేసారి వాళ్ళేంటంటే మీ విషయంలోని బ్యాడ్‌గా ఫీల్ అవ్వరు. ఆలోచిస్తారు. అండ్ వాళ్ళనుకున్న దానికి మీరు స్లైట్‌గా డిఫరెంట్‌గా ఉన్నారు కాబట్టి, సో, మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? అలా చేయడానికి రీజన్ ఏంటి? నిజంగానే మీరు హార్ట్‌ఫుల్‌గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నారా? ఇలా కొంతైతే ఆలోచిస్తారు. బట్ ఒకటి మాత్రం నిజమండి. ఇఫ్ మీరు అలా చేస్తే ఈ వ్యక్తి మాత్రం ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి మీ విషయంలో అంత ఈజీగా గివ్ అప్ చేయరు. ఈ వ్యక్తికి ఖచ్చితంగా మీరు కావాలి. ఆ క్లారిటీ అయితే వాళ్ళకుంది. అందుకే వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అయ్యారు. ఆ క్లారిటీ లేకపోతే అసలు ఈ వ్యక్తి ఎవరితో కూడా కనెక్ట్ అవ్వరండి. వీళ్ళెలాంటి వాళ్ళంటే ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మి, ఒక వ్యక్తి 100% వీళ్ళకి కరెక్ట్ అనిపిస్తేనే వీళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళకి డౌట్‌గా ఉంటే అసలు అలాంటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా మాట్లాడరు. అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉంటారండి. బట్ ఈ వ్యక్తి ఏదేమైనా సరే వేరే వ్యక్తుల గురించి ఇది రీడింగ్ కాదు కాబట్టి మీకోసం కాబట్టి 100% మిమ్మల్ని ట్రస్ట్ చేశారు. 100% కూడా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి హోప్ ఉంది. అండ్ మీ మీద వాళ్ళకి ఫెయిత్ ఉందండి. ఈవెన్ ఇంకొకలే వచ్చి ఇలాంటిది చెప్పినా మీరు థర్డ్ పర్సన్‌తో ఉంటున్నారు. సో, మీరేంటంటే వాళ్ళ వెనక చాలా చేస్తున్నారు. ఆర్ మీరు మూవ్ ఆన్ అయిపోయారు అని చెప్పినా అంత ఈజీగా నమ్మరు. మేబీ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఫుల్‌గా ఉన్నప్పుడు కూడా ఆలోచిస్తారు. మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? ఎందుకలా చేస్తున్నారు? సో, నిజంగానే మీరు డిఫరెంట్ పర్సనా? వాళ్ళనుకున్నది కాదా? అంటే వాళ్ళు ఏమైనా సరే అంటే మిమ్మల్ని కరెక్ట్‌గా స్టడీ చేయలేదా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత కూడా మేబీ మీకోసం తెలుసుకోవడం కానీ, అసలు మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివైతే చేస్తారండి. బట్ ఇలాంటివి చేసినప్పుడు అంటే ఒకటైతే నేను చెప్పగలను. ఇవంతా రియల్ అండ్ మీరు నిజంగానే సీరియస్‌గా ఉన్నారు ఆర్ మీరేంటంటే నిజంగానే మూవ్ ఆన్ అయ్యారు అంటే మాత్రం కొంత వాళ్ళు బాధపడడానికి ఛాన్స్ ఉంది. ఏమైనా సరే రిలేషన్‌షిప్‌కి ఛాన్స్ ఉంటే తీసుకోవడానికి కూడా ట్రై చేస్తారండి. సో, ఈ వ్యక్తి ఏంటంటే నిజానికి మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ కనెక్ట్ అవ్వడంతో పాటు మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేస్తున్నారు. వీళ్ళెవరో నాకు తెలీదు గానీ, మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ అయితే చాలా రియల్ అండి. ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, మీ ఇద్దరు అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఎలా ఫైట్ చేసుకుంటున్నా, స్టిల్ ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే రియల్ అండి. అండ్ వాళ్ళ ట్రస్ట్ కూడా రియల్ అనే చెప్పాలి. నాకు తెలిసి ఈ వ్యక్తిని మీరంత ట్రస్ట్ చేయలేరేమో. బట్ ఈ వ్యక్తి మాత్రం ఇలా మీరు చేస్తారు అంటే అస్సలు ట్రస్ట్ చేయరు. అసలు అంటే అది వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఏదో ప్రూఫ్ ఉందో, లేకపోతే ఏదో క్లారిటీ వచ్చిన తర్వాత కూడా కొంత ఫీల్ అవుతారు. కొంత అప్‌సెట్ అవుతారు. బట్ ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత కూడా అంటే ఇక్కడ సీరియస్‌నెస్ మీలో కనిపించి మీరేంటంటే ఇంకా అలానే ఉంటే అప్పుడు మాత్రం ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. అంటే ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అని కూడా ట్రై చేస్తారు. వీళ్ళేంటంటే సైలెంట్‌గా ఉండి పోన్లే వాళ్ళైనా హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అలా అనుకోరు. అంటే వీళ్ళకేమైనా ఛాన్స్ ఉంటుందేమో మళ్ళీ ఏమైనా సరే థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుందేమో అనేలాగే వాళ్ళేంటంటే ప్రయత్నాలైతే చేయడం కానీ, ఆలోచించడం కానీ జరుగుతుంది. సో, ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. సో, వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా ఇలానే ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి అంటే మీకు దూరంగా ఉంటున్నా, ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరుగుతాయేమో, సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయేమో అని వెయిట్ చేస్తున్నారండి. చూస్తున్నారు ఛాన్సెస్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో అని. సో, అంటే వాళ్ళలా అనుకుంటున్నారెప్పుడో నాకు తెలిసి మీరేంటంటే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటారు ఆర్ ఇంకొక వ్యక్తిని చూసుకుంటారు అని వాళ్ళు అనుకోరు. నిజానికి ఈ వ్యక్తికి మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఏంటో తెలుసండి. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంత ఇన్వెస్టెడ్‌గా ఉన్నారు, ఏం చేశారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. మేబీ మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిఫరెన్సెస్ అయినా ఉండొచ్చు కానీ,
ఆ డిఫరెన్సెస్‌కి ఏదైనా రీజన్ అవ్వచ్చు కానీ, అంటే యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మాత్రం మీరు బ్యాడ్ పర్సన్ అని వాళ్ళు అనుకోవట్లేదండి. ఆర్ మీరేంటంటే అలా అంటే బిగ్ డెసిషన్ తీసుకుంటారు అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ వ్యక్తికైతే మాత్రం మీరంటే ఆ విషయంలో ట్రస్ట్ ఉంది. అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా అదేనండి. మిమ్మల్ని ట్రస్ట్ చేయడమే వాళ్ళ రియల్ స్ట్రెంగ్త్. మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి మమ్మల్ని బాగానే హ్యాండిల్ చేస్తున్నారండి. మేమే చేయలేకపోతున్నాం అని. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తికి తెలుసండి మీకోసం. మీ స్ట్రెంగ్త్ తెలుసు, వీక్‌నెస్ తెలుసు. మీకు ఆ వ్యక్తి గురించి అంత తెలీదు. తెలిసినా వాళ్ళలాగా మీరేంటంటే తెలుసుకోలేకపోయారేమో అని నాకనిపిస్తుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే హ్యాపీగా ఉన్నారు. సో, వాళ్ళ థాట్సు క్లియర్‌గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే వాళ్ళకి ఫస్ట్ భయం లేదండి. ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి. ఒకవేళ ఇలాంటివి జరిగినా సరే వాళ్ళేంటంటే వెంటనే రష్ అయిపోయి ఏదో చేసేసి అలా కూడా కాదు. చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తారు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. నేను చూసిన వాళ్ళల్లో మాత్రం ఈ పర్సన్ అంత స్ట్రాంగ్ పర్సన్ ఇంకొకళ్ళు ఉండరేమో అని అనిపిస్తుంది. చాలా రీడింగ్స్ చేశాను. బట్ కార్డ్స్‌లో ఈ పర్సన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. లైక్ మెజిషియన్ ఎనర్జీ పొసెస్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే అలాంటి మ్యాజిక్‌ని క్రియేట్ చేయగలరు. ఆర్ ట్రిక్స్ ప్లే చేయగలరు. ఆర్ ఒక రూమ్‌నే కంట్రోల్ చేసేలాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకుండొచ్చు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం ఈ పర్సన్‌కి ఇది ఇంకా ఎక్కువగా ఉందండి. సో, అందుకే వాళ్ళు మీ మీద చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఇలా ఉన్న వ్యక్తి ఏంటంటే, ఎలాంటి సిట్యుయేషన్‌నైనా హ్యాండిల్ చేయగలరండి. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్పు ఒకవేళ వర్కౌట్ అవ్వట్లేదు, థింగ్స్ బెటర్ అవ్వట్లేదు, ఏంటి పరిస్థితి అని మీరు ఆలోచిస్తే, ఈ వ్యక్తి ఒక స్టెప్ ముందుకు వేయట్లేదు కాబట్టి ఏం జరగట్లేదు. వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేశారంటే ఇదంతా క్లియర్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా వాళ్ళు క్లియర్ చేయగలరు. కానీ వాళ్ళు చెయ్యాలి అనుకోవట్లేదు కాబట్టే ప్రెజెంట్ మీ రిలేషన్‌షిప్‌లో ఏమైనా అంటే సమ్ గ్యాప్ ఉండొచ్చు. బట్ అది ఈ రీడింగ్‌కి సంబంధించింది కాదు. కానీ నేను ఈ వ్యక్తి నేచర్ ఆర్ వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చెప్తున్నాను. సో, బేసిక్‌గా మీరు మూవ్ ఆన్ అయినా, మీరేంటంటే ఇంకొక వ్యక్తిని చూసుకున్నా వీళ్ళకైతే తెలుసండి ఎలా హ్యాండిల్ చేయాలో సిట్యుయేషన్‌ని. సో, అది వాళ్ళని ఎమోషనల్‌గా కొంత డిస్టర్బ్ చేయొచ్చు కానీ, వాళ్ళని వాళ్ళేంటంటే స్ట్రాంగ్ చేసుకొని మరికొంచెం ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆలోచిస్తారు కానీ, అంటే అంత వీక్ అయిపోయి, అంతా అయిపోయినట్టుగా అలా మాత్రం అనుకోరండి. సో, ఈ వ్యక్తిని మాత్రం అస్సలు అండర్ ఎస్టిమేట్ చెయ్యొద్దు. ఎందుకంటే, వీళ్ళు మీరు అనుకున్న దానికంటే కూడా చాలా స్ట్రాంగ్. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు కూడా స్ట్రాంగ్ పర్సనేనండి. మీరు కూడా అంత వీక్ ఏం కాదు. మోస్ట్‌లీ మీరేంటంటే, మీకోసం మీరు స్టాండ్ తీసుకొని అంటే ఫైట్ చేయగలరు. మీకు ఆ స్పిరిట్ ఉంది. ఈవెన్ మీరు ఇంకొక వ్యక్తిని చూసుకొని అంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలనుకున్నా చేసుకోగలరు. మీ వల్ల అవుతుంది. ఆర్ మూవ్ ఆన్ అవ్వాలన్నా మీకైతే అంత కష్టమేం కాదు. అంటే ఇక్కడ ఒకటి ఆ వ్యక్తికి మేబీ ఇవన్నీ తెలుసు కానీ స్టిల్ ఎక్కడో కానీ ఆ వ్యక్తికి మీరు ఎంతలాగా కనెక్ట్ అయ్యారు, ఆ వ్యక్తి మీకేంటి అనేది మాత్రం వాళ్ళకి బాగా తెలుసండి. దానివల్ల ఏంటంటే మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ఆర్ మీరు థింగ్స్‌ని ఏంటంటే హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్నా సరే, అంటే ఖచ్చితంగా వాళ్ళతో ఓపెన్‌గా ఇది డిస్కస్ చేసిన తర్వాత అలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఆర్ మీరేంటంటే ఓపెన్‌గా ఏదైనా చేస్తారు అని కూడా వాళ్ళకి తెలుసు. మేబీ మీరు కూడా అలాంటి వ్యక్తే. మీరు చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు కానీ మీరే రెడీగా లేరండి. మీరే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకో కానీ అంటే మీ వల్ల ఇవన్నీ అవుతాయి అనే క్లారిటీ మీకు ఉన్నా స్టిల్ మీరేంటంటే రెడీగా లేరు. సో, రెడీగా లేనప్పుడు పుష్ చేసుకోవడం ఎందుకు? సో, బేసిక్‌గా అంటే నాకేంటి అవసరం? అలా ఉన్నారు. సో, వాళ్ళు ఒకవేళ ఏదైనా సరే మీ విషయంలో తప్పు చేసినా ఆర్ వాళ్ళు అంటే ఇంకెవరితోనైనా ఉన్నట్టుగా మీకు అనిపిస్తున్నా ఆర్ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయిన ఫీలింగ్ మీకు వస్తున్నా సరే, వాళ్ళలా చేశారని చెప్పి మీరెందుకు అలా చేయాలి అనే ఒక ఆలోచన కూడా మీకుంది. ఇఫ్ వాళ్ళు అలా చెయ్యకపోయినా స్టిల్ మీరేంటంటే వెయిట్ చేస్తున్నారు అంతే. బట్ ఏది ఏమైనా సరే మీరు అలా చేయలేరు. మీరు వీక్ పర్సన్ అయితే కాదండి. మీరు చేయగలరు. మీ వల్ల అవుతుంది. అండ్ వన్స్ మీరు ఇలా డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఎవరు అయితే అది చేంజ్ చేయలేరు. మీరు కూడా ఎవరి మాట వినరు. అలాంటి వ్యక్తి. సో, బేసిక్‌గా మిమ్మల్ని మీరు చేసుకోగలరు. అయితే ఇది మీ ఓన్ డెసిషన్ ఇప్పుడు కూడా. అందుకే ఇక్కడ యూనివర్స్ కూడా మీకు ఒకటే చెప్తుంది. అదేంటంటే మీరు ఏదైనా చేయగలరు కాబట్టి, మీరు చెయ్యాలి అనుకుంటే చేస్తారు కాబట్టి, మీరేంటంటే ఆలోచించుకోవచ్చు. ఇప్పుడే రెడీ అయిపోయి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వెయిట్ చేయండి. ఇఫ్ ఈ పర్సన్‌తో ఛాన్స్ వస్తే ఓకే. ఛాన్స్ రాకపోయినా ఎక్కడైనా హోప్ ఉంది అన్నా సరే వెయిట్ చేయొచ్చు. ఒకవేళ అవేమీ లేదు అనుకున్నా అప్పుడు మీరేంటంటే డిసైడ్ అవ్వచ్చు.
అంటే ఏది ఏమైనా సరే టైం రావాలి. ఒక వ్యక్తి కూడా మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, బేసిక్‌గా నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు. మూవ్ ఆన్ అవ్వాలా? లేకపోతే వెయిట్ చేయాలా అని. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ అన్నట్టుగా గైడెన్స్ వస్తుంటది. కొన్నిసార్లు మాత్రం వెయిట్ చేస్తే బెటర్ అన్నట్టుగా వస్తుంది. కొన్ని సార్లేంటంటే పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టైమ్‌తో పాటు ఫ్లో అవ్వచ్చు అన్నట్టు కూడా వస్తుంది. సో, మీకు కూడా అంతేనండి. టైమ్‌తో పాటు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని చూస్తూ డెసిషన్ తీసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మీ చేతుల్లో కూడా ఎంతో కొంత అయితే ఉంటుంది కాబట్టి, సో, ఇది మీ ఇష్టం అండి. ఈ పర్సన్ గురించే ఆలోచించి మీరు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు ఆలోచించుకుంటూ ఈ ప్రాసెస్‌లో కూడా మీరు ఏది డిజర్వ్ చేస్తారు? మీ వర్త్ ఏంటి? ఇలా తెలుసుకొని కూడా మీరేంటంటే ముందుకు వెళ్ళొచ్చు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. స్లో అండ్ స్టడీగానే మూవ్ అవ్వండి. ఇప్పటికిప్పుడే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ఏదో డిసైడ్ అయిపోయి అవేమీ అవసరం లేదు. యూనివర్స్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ క్లారిటీ మాత్రం మెయింటైన్ చేయాలండి. అది ఇక్కడ ఇంపార్టెంటు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సెలెస్టైట్ క్లస్టర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు మూవ్ ఆన్ అయినా ఆర్ వేరే వ్యక్తిని చూసుకున్నా మీ వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు? అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకోసం ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మీరు చాలా తెలివైన వ్యక్తి అనుకుంటున్నారండి. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు రిస్క్‌లో పెట్టుకోరు. ఈవెన్ రిస్క్ ఉంటుంది అన్నా సరే, మీరే రిస్క్ చేయరు. చాలా జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేసే టైప్ అనే క్లారిటీ మాత్రం వాళ్ళకుంది. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ట్రావెల్ అయినప్పుడు మీకోసం చాలా తెలుసుకున్నారు. అలా తెలుసుకున్న దాంట్లో ఫస్ట్ వాళ్ళు తెలుసుకుందేంటంటే, మీరు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా థింక్ చేస్తారు. ఏది కరెక్టో, ఏది రాంగో చూసుకొని మీరు హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది. అల్టిమేట్‌గా దానివల్ల మీరు ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు అంటేనే ఒక స్టెప్ ముందుకు వేస్తారు. సో, అలాంటి మైండ్‌సెట్ మీది కాబట్టి మీరేంటంటే ఏ డెసిషన్ అయినా లైఫ్‌లో అయితే అంత సింపుల్‌గా తీసుకోరు అని మాత్రం వాళ్ళనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీకు కంఫర్టబుల్‌గా ఉండి, మీరు హ్యాండిల్ చేయగలరు అన్నప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి, సో, మూవ్ ఆన్ అవ్వడం కానీ, ఆర్ ఇంకొక వ్యక్తిని చేసుకోవడం కానీ, అంత ఈజీగా మీరు చేస్తారు అని అయితే వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఒక వ్యక్తి నేచర్ ఏంటో తెలిసిన తర్వాత, వాళ్ళని స్టడీ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదండి. అలా చూసుకున్నట్టయితే ఇది ఇంపాసిబుల్ అని వాళ్ళేం అనుకోరు కానీ, బట్ మీరేంటంటే ఒక వ్యక్తిని అంత ఈజీగా ఆప్ట్ చేసుకోరు. ఖచ్చితంగా వాళ్ళేంటంటే ఈ వ్యక్తి కంటే బెటర్ వాళ్ళైతే తప్ప మీరేంటంటే అలాంటి డెసిషన్ తీసుకోరు. అట్ ద సేమ్ టైమ్ మూవ్ ఆన్ అవ్వాలి అన్నా సరే, మీరేంటంటే చాలా ఆలోచించిన తర్వాతే మూవ్ ఆన్ అవుతారు అని వాళ్ళ ఫీలింగ్ అండి. ఒకవేళ గాని మీరు నిజంగానే మూవ్ ఆన్ అయ్యి, మీ లైఫ్ మీరు చూసుకున్నా, ఆర్ ఇంకొక వ్యక్తిని చేసుకున్నా, వాళ్ళేంటంటే కొంత నెగెటివ్‌గా ఫీల్ అవ్వచ్చు. కొంత అప్‌సెట్ అవ్వచ్చు. అది ఎందుకు అంటే మేబీ పాస్ట్‌కి, ఇప్పటికి మీరు చాలా చేంజ్ అయ్యారు. అంటే పాస్ట్‌లో వెర్షన్‌లో మీరుంటే, అంత ఈజీగా డెసిషన్ తీసుకొని, అంత ఈజీగా ఒక వ్యక్తికి ఛాన్స్ ఇచ్చారు. బట్ ఒకవేళ కానీ మీరలా ఛాన్స్ ఇచ్చారు అంటే, మేబీ మీరు పాస్ట్‌కి, ఇప్పటికి చేంజ్ అయ్యారు. పాస్ట్‌లో కొంచెం టఫ్‌గా ఉన్నారు. బట్ ఇప్పుడేంటంటే కొంత సాఫ్ట్ అయ్యారు. ఆర్ కొంత చేంజ్ అయ్యారు. మేబీ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే కొంత పార్షియల్‌గా కూడా ఉన్నారేమో. అందుకే వీళ్ళ దగ్గర ఎక్కువ టైం తీసుకున్నారు. అండ్ వేరే వ్యక్తుల్ని చేసుకున్న దగ్గర ఈజీగా చేసుకున్నారు అని అలా కూడా నెగెటివ్‌గా ఫీల్ అవ్వచ్చు. అంటే ఒకటే చెప్తానండి. ఇంకా మనసుని కన్విన్స్ చేసుకోవడం కోసం ఎలా ఆలోచించినా కామనే కదా! సో, ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం కోసం ఆర్ వాళ్ళేంటంటే ఆ గిల్ట్ నుంచి ఫ్రీ అవ్వడం కోసం మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ ఆర్ మీ చాయిసెస్‌ని బ్లేమ్ చేయడం కానీ ఇలాంటివి జరగొచ్చండి. అంటే ఆ నెగటివిటీ అయితే కనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఇలానే ఫస్ట్ అయితే ఆలోచిస్తారు. అంటే పాస్ట్‌కి, ఇప్పటికి మీరు చాలా మారిపోయారు. అందుకే అలాంటి డెసిషన్స్ ఈజీగా తీసేసుకున్నారు. బట్ పాస్ట్‌లో వాళ్ళకి తెలిసిన వ్యక్తి ప్రకారం అయితే అలా అంత ఈజీగా సెటిల్ అయిపోయి డెసిషన్స్ తీసుకునే టైప్ అయితే కాదు అనేలాంటి ఆలోచనలే వాళ్ళకి మోస్ట్‌లీ వస్తాయండి. అండ్ ఆ తర్వాత ఆలోచిస్తారు వీళ్ళు చేసిందేంటి? అసలు వీళ్ళలా ఉన్నారు. మీరు
ఎలాంటి వ్యక్తిని చూస్ చేసుకున్నారు? అసలు వీళ్ళ వైపు నుంచి తప్పేం జరిగింది? మీరు మూవ్ ఆన్ అయిపోయినంత ఆర్ సిట్యుయేషన్స్ ఎందుకిలా చేంజ్ అయ్యాయి? ఇలా కూడా ఆలోచిస్తారు. అంటే ఫస్టే వాళ్ళ వైపు తప్పేముంది? వాళ్ళు అంటే ఈ సిట్యుయేషన్‌లో ఎలాంటి రోల్ ప్లే చేశారు? ఇవన్నీ ఆలోచించరు కానీ గ్రాడ్యుయల్‌గా వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో, అంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కూల్ చేసుకోవాలి ఆర్ కన్విన్స్ చేసుకోవాలి అన్నప్పుడు ముందైతే వాళ్ళు నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. బట్ స్లోగా ఏం జరిగింది? ఎందుకలా జరిగింది? అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్‌లో వాళ్ళెప్పుడు తప్పు చేయకూడదు కదా! వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర అంటే ఇలాంటివి జరగకూడదు కదా! అనేలాగా ఆలోచనలైతే ఉంటాయండి. ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా ఉంటారండి. యాక్చువల్‌గా మిమ్మల్ని అలా అనుకుంటున్నారు కానీ మీకంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండే టైపు. అండ్ కాంప్లికేటెడ్ కూడా. ఆ టైంకి ఎలా అయినా మారిపోగలరు. పాజిటివ్‌గా అయినా ఉండగలరు. నెగెటివ్‌గా అయినా ఉండగలరు. వీళ్ళకది అంటే ఒక యూనిక్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అంటే మీరనుకోవచ్చు అది బ్యాడ్ థింగ్ ఆర్ నెగెటివ్ అని. కాదు. ఎందుకంటే అది వాళ్ళ స్ట్రెంగ్త్ అండి. ఎలా అయినా మారిపోవడం అనేది అంత ఈజీ కాదు. కొంతమంది అలా ఉండలేరు. బట్ వీళ్ళు ఉండగలరు. సో, అది స్ట్రెంగ్తే. సో, దీనివల్ల వాళ్ళేంటంటే ఇంకొకటి వ్యక్తుల్ని నమ్మడం కూడా మానేస్తారు. ఫస్టు వ్యక్తుల్ని నమ్మడం మానేయడం కంటే కూడా మిమ్మల్ని నమ్మడం మానేస్తారండి. ఆర్ మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఆర్ వాళ్ళేంటంటే మేబీ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. ఆర్ ప్రాపర్‌గా స్టడీ చేయలేదేమో. అంటే నేను చెప్తున్నాను కదా! ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ అంతా నెగెటివ్‌గానే అనుకుంటారు. తర్వాత వాళ్ళ వైపు నుంచి ఏం జరిగిందని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే అది మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసుకొని అది కరెక్ట్ చేసుకోవడం కోసం కాదు. వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే ఇంకొకసారి వాళ్ళేంటంటే జాగ్రత్తగా ఉంటారు. అలాంటి తప్పులు జరగకుండా అంటే వాళ్ళు కేర్‌ఫుల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. ఇంకొక రిలేషన్‌షిప్‌లో అనేలాగా ఆలోచిస్తారు. బట్ మీరు ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిపోయారు కదా! సో, వాళ్ళేంటంటే మీకోసమే అలా వెయిట్ చేసి డెస్పరేట్ అయిపోయి అలా ఉండరండి. ఈ వ్యక్తి ఏంటంటే ఆ టైపే కాదసలు. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఫస్ట్ మీ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. పాస్ట్‌లో జరిగిన దానికి కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని జడ్జ్ చేయడం కానీ, పాస్ట్‌లో జరిగిన దానికి కూడా మీ ఇంటెన్షన్స్ రియల్ కావేమో, మీరు ఫేక్ పర్సన్ ఏమో అని ఎలా అంటే బ్లేమ్ చేయడం కానీ, అంటే ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం అనేది ఈజీ కదా! అది కంఫర్టబుల్‌గా అనిపిస్తది కదా! చేసిన తప్పును ఒప్పుకోవడం అనేది కష్టమండి. ఆర్ ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్ చేయడం అనేది కష్టమండి. బట్ వ్యక్తిని బ్లేమ్ చేయడం ఈజీ. ఆర్ సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేయడం ఈజీ. సో, అందుకే వాళ్ళేంటంటే మీరు ఫస్ట్ నుంచి వాళ్ళతో హానెస్ట్‌గా లేరు, ఓపెన్‌గా లేరు. అందుకే అలాంటి పరిస్థితులొచ్చాయి. సో, అవి మీరు హ్యాండిల్ చేయలేక ఇంకొక వ్యక్తిని చూజ్ చేసుకున్నారు. సో, మీరు కూడా ఏంటంటే ఈజీ టార్గెట్ కోసమే వెయిట్ చేసే టైపు. వాళ్ళనుకున్న టైప్ కాదు అనుకుంటారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరంటే ఒక ఇంప్రెషన్ ఉందండి. కానీ ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరొకటి చేసిన తర్వాత ఆ ఇంప్రెషన్ అయితే చేంజ్ అవ్వచ్చు. వాళ్ళ ఆలోచనలు కూడా ఇలా కొంత నెగెటివ్‌గానే ఉండొచ్చు. వాళ్ళేంటంటే దీనివల్ల కొంత డిసప్పాయింట్ కూడా అవుతారు. బట్ డిసప్పాయింట్ అయిన దానికంటే కూడా వాళ్ళని వాళ్ళు కంఫర్ట్ చేసుకోవడం కోసం ఇలా ఆలోచించడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఫ్యూచర్‌లోనేంటంటే ఒకవేళ వాళ్ళు మీరు ఎదురుపడినా మాట్లాడే పరిస్థితులొచ్చినా సరే వాళ్ళేంటంటే కూల్‌గా మాట్లాడతారు అనుకోవడానికి కూడా లేదు. అండ్ ఇంకొకటేంటంటే స్లోగా వీళ్ళు ఎలా ఫీలవుతారంటే, ఈ వ్యక్తి గురించి ఇంక మనం మర్చిపోవడం బెటరు. మనకంటూ ఒక లైఫ్ ఉంది. మన లైఫ్‌ని కూడా మనం బెటర్ చేసుకోవాలి. మన కోసం కూడా ఒక వ్యక్తి ఉండొచ్చు. ఆర్ ఏదేమైనా సరే మన లైఫ్‌లో కూడా మనం ఏంటంటే మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేలాగా వాళ్ళని వాళ్ళేంటంటే పుష్ చేసుకోవచ్చండి. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్ కోసం చూసుకోవచ్చు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే బాధపడిపోయి, సఫర్ అయ్యి అంటే ఈ వ్యక్తే ఉండాలి. ఇలా జరిగిపోయిందేంటి? అసలు ఏంటి ఇదంతా? అలా ఏమి అనుకోరు. అండ్ మిమ్మల్ని స్పై చేయరు ఆర్ మీకోసం తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటివేం చేయరండి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళెలా బెటర్ చేసుకోవాలి, వాళ్ళెలా కేర్ ఫ్రీగా ఉంటే బావుంటుంది. సో, వాళ్ళేం డిజర్వ్ చేస్తారో అనుకోని ఇలా ఆలోచించుకొని, ఇలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. అంటే ఈ వ్యక్తి నేచరే అలాంటిది బేసిక్‌గా. వాళ్ళేంటంటే నేను చెప్పాను కదా! పరిస్థితుల ప్రకారం మారిపోతుంటారండి. ఆఫ్‌కోర్స్ ఏ వ్యక్తి అయినా పరిస్థితి ప్రకారం మారుతుంటారు. బట్ వీళ్ళు ఇంకా అంటే ఫాస్ట్‌గా మారిపోతుంటారనమాట. వీళ్ళనేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి అంత ఈజీగా ఎఫెక్ట్ చెయ్యవు. దానికి రీజన్ ఏంటంటే ఎదుటి వ్యక్తులను బ్లేమ్ చేస్తారు. సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేస్తారు. సో, వాళ్ళని వాళ్ళు కంఫర్ట్ చేసుకుంటారు. వాళ్ళకి తెలుసండి ఎలా కంఫర్ట్ చేసుకోవాలో. సో, ఇలాంటి వ్యక్తి కాబట్టి అంత ఈజీగా అంటే మీరు ఇలా ఇంకొక వ్యక్తిని చూసుకున్న ఆర్ మూవ్ ఆన్ అయినా సరే ఎఫెక్ట్ అయితే అవ్వరు. ఎందుకంటే నెగెటివ్‌గా ఆలోచించినప్పుడు ఎఫెక్ట్ అవ్వడానికి ఇంకేం ఉండదు కదా! సేమ్ సిట్యుయేషన్ లాగా నాకైతే అనిపిస్తుంది.
మోస్ట్‌లీ మీరేంటంటే అంత ఈజీగా అలాంటి డెసిషన్ తీసుకోరని వాళ్ళైతే అనుకుంటున్నారు. బట్ ఒకవేళ మీరేంటంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆపోజిట్‌లో ఏదైనా చేసినప్పుడు ఆర్ వేరేగా డెసిషన్ తీసుకున్నప్పుడు డెఫినిట్‌గా ఈ పర్సన్ ఆలోచనలైతే ఇలానే ఉంటాయండి. వాళ్ళేంటంటే ఖచ్చితంగా మీ గురించి నెగెటివ్‌గానే అనుకుంటారు. నెగెటివ్‌గా అనుకోవడమే వాళ్ళకి ఈజీ. అండ్ వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళేంటంటే మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో, అది ఇక్కడ పరిస్థితి. ఏది ఏమైనా సరే అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలో మీకైతే అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే స్టక్ అయిపోయారు. కొన్నిసార్లు అంటే ఏదో డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేశారు కానీ మీ వల్ల అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో దొరికిన కంఫర్ట్ కానీ, ఈ వ్యక్తి దగ్గర మీరు ఫీల్ అయింది గానీ, ఎవరి దగ్గర అలా ఫీల్ అవ్వలేకపోతున్నారు. నాకు తెలిసి మీరు వేరే వాళ్ళకి కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసి ఉండాలి. వేరే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి ఉండాలి. బట్ ఎందుకో కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ వ్యక్తిలాగా మీకెవరు అనిపించలేదు. సో, మీరు డ్రాప్ అయిపోవడం కానీ, డిస్టర్బ్ అవ్వడం కానీ, ఈ వ్యక్తితోనే ఇంకొక ఛాన్స్ దొరికితే బావుంటుందనుకుని వెయిట్ చేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, ఇక్కడైతే ఒకటే చెప్తానండి. మీరు మూవ్ ఆన్ అవుతారా? వెయిట్ చేస్తారా? అనేది మీ ఇష్టం. బట్ మీకేం కావాలి? మీరు కోరుకుంటుంది ఈ రిలేషన్‌షిప్‌లో దొరుకుతుందా? లేదా? అలానే ఈ వ్యక్తికి మీరేం ఆఫర్ చేయగలరు? మీరు ఆఫర్ చేసింది ఈ వ్యక్తికి సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా? వీటికి మాత్రం ఆన్సర్స్ వెతుక్కోండి. వెతుక్కున్న తర్వాత అంటే మీ దగ్గర ఆన్సర్ ఉంది అనుకుంటే వెయిట్ చేయండి. ఎక్కడి వరకు ఈ రిలేషన్‌షిప్ వెళ్తుందో చూడండి. లేదు అలాగా అవ్వదండి కష్టం అనుకుంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా స్టార్టింగ్‌లో బట్ స్లోగా అయినా సరే మీరేంటంటే మూవ్ ఆన్ అవ్వడానికి, చేంజ్ అవ్వడానికే ట్రై చేయండి. సో, ఇక్కడ మీకు క్లారిటీ ఉంటే చాలండి. ఎందుకంటే మీరు ప్రయత్నం చేయలేదు. మీరు ఇలా ఆలోచించలేదు. గతంలో ఎప్పుడూ కూడా మీకిలాంటి ఆలోచనలు రాలేదు అని నేనైతే అనుకోను. ఖచ్చితంగా వచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. బట్ అవి వర్కౌట్ అవ్వలేదు. వ్యక్తులు కూడా మీకేంటంటే అంత కనెక్ట్ అవ్వలేదు. వైబ్స్ మ్యాచ్ అవ్వలేదండి. వీళ్ళ దగ్గర అంటే మీరు ఉన్నంత కంఫర్టబుల్‌గా వేరే వ్యక్తుల దగ్గర ఉండలేకపోతున్నారు. సో, డెఫినెట్‌గా వీళ్ళకి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. సో, బయటికి రాలేకపోతున్నారు. కొంచెం టైం తీసుకున్నా సరే కరెక్ట్‌గా ఆలోచించండి. కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళనుకున్నట్టుగా మీరైతే చాలా మెచ్యూర్డ్ పర్సనే. సో, ఇదేంటంటే వాళ్ళేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ప్రకారం మీరు ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీకేం కావాలి? మీరు ఏది డిజర్వ్ చేస్తారు? ఆర్ ఎక్కడ రియల్ హ్యాపీనెస్ ఉంటుంది అనే క్లారిటీ తెచ్చుకొని మాత్రం మీరు డెసిషన్ తీసుకుంటే మాత్రం మీ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. మీరేంటంటే ఇలా ఉండాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ మీకు వేరే వ్యక్తులతో వైబ్స్ మ్యాచ్ అవ్వలేదు. మీరు ప్రయత్నం చేసినా ఎందుకో మీ వల్ల అవ్వలేదు అంటే, మీ థాట్స్ అనేవి క్లియర్‌గా లేవు. ఆర్ మీకసలు ఏం కావాలో క్లారిటీ లేదు. ఆర్ ఎలాంటి వ్యక్తులైతే మీరు హ్యాపీగా ఉంటారో మేబీ మీకు తెలియకపోవచ్చు. దానివల్లే ఇలాంటివన్నీ జరిగాయి. బట్ అలాంటివి క్లారిటీ తెచ్చుకొని మీరేమైనా సరే ట్రై చేస్తే మీ లైఫ్ చేంజ్ అవ్వచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు మూవ్ ఆన్ అయినా ఆర్ వేరే వ్యక్తిని చూసుకున్నా మీ వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీరు, మీ వ్యక్తి ఎందుకో కానీ సేమ్ పేజ్‌లో లేరండి. మీ ఇద్దరి మధ్యలో కూడా వైబ్స్ ఎందుకో మ్యాచ్ అవ్వట్లేదు. ఈవెన్ ఎంత ట్రై చేస్తున్నా సరే, ఎందుకో కానీ పాస్ట్‌లో వర్కౌట్ అయినట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు. మేబీ అంటే మీ ఇద్దరు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అవ్వాలి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా అవ్వాలి. మొత్తానికి ఏంటంటే ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మోస్ట్‌లీ మీ వ్యక్తి ఏంటంటే కలిసున్నా సరే అంటే హ్యాపీగా ఉండలేరేమో అని అనిపిస్తుంది. ఇలా ఏంటంటే మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ మీ వ్యక్తికి కూడా ఇలానే అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి ఎందుకో కానీ ఎంత ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ ఎందుకో ఆ హ్యాపీనెస్ అనేది ముందులా అయితే ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే ఏమీ అర్థం కాని పరిస్థితి. మీ వ్యక్తి కూడా అలానే స్టక్ అయిపోయారని చెప్పాలి. ట్రై చేస్తున్నారు పుష్ చేసుకోవడానికి. బట్ ఎందుకో అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు
మేబీ మీరు ఇప్పుడు ఇంకొక వ్యక్తిని కానీ చూజ్ చేసుకోవడం కానీ, మూవ్ ఆన్ కానీ అయిపోతే, వాళ్ళకెలా అనిపిస్తదంటే, మీరు తొందర పడిపోయి డెసిషన్ తీసుకున్నారు. సో, మీరేంటంటే వెనక ముందు ఆలోచించలేదు. మీకసలంటే ఆ స్టెబిలిటీ లేదు, క్లారిటీ లేదు. అందుకే మీరేంటంటే అలా చేస్తున్నారు. వీళ్ళ విషయంలో కూడా ఇలానే చేశారు. సో, ఇప్పుడు ఏమయ్యింది? సో, ఇంకొక వ్యక్తి విషయంలో కూడా రష్ అయిపోతున్నారు. ఇంకొక వ్యక్తి విషయంలో కూడా ఏంటంటే, వెనక ముందు ఆలోచించట్లేదు. సో, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవట్లేదు. అలా అంటే వాళ్ళు అనుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ మూవ్ ఆన్ అయిపోయినా సరే, అంటే అంత తొందరగా మూవ్ ఆన్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? ఇంకొంచెం ట్రై చేసినా, ఇంకొంచెం వెయిట్ చేసిన పరిస్థితులు ఎలా మారి ఉంటాయో, అంటే ఈ రకంగా ఆలోచిస్తారు. మేబీ దీనివల్ల డిసప్పాయింట్ కూడా అవుతారు. హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి ఇలా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఈవెన్ వైబ్స్ మ్యాచ్ అవ్వకపోయినా, ఈవెన్ ఇద్దరి మధ్యలో ఇంతకు ముందులాగా కనెక్షన్ లేకపోయినా ఆఫ్‌కోర్స్ వాళ్ళకనిపిస్తుంది అప్పుడప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే బావుంటుంది. మేబీ అంటే ఇక్కడ సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకెక్కడైనా సెట్ అవ్వచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ, బట్ రియల్‌గా మీరు ఈ పని చేసినప్పుడు ఏంటంటే, ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. దీనివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు. మేబీ మీరేంటంటే తొందర పడిపోయి డెసిషన్ తీసుకున్నారు. ఇంకొంచెం టైం వెయిట్ చేసుంటే ఎలా ఉండేదో, అప్పుడు వాళ్ళకి అలాంటి ఫీలింగ్ రావచ్చు. మీరేంటంటే ఏది ఆలోచించకుండా మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసేసారు. అంటే మీకు మూవ్ ఆన్ అయిపోవడం అనేది ఈజీ. వాళ్ళలాగా మీరేంటంటే పేషెన్స్‌తో ఉండలేరు. కమిట్మెంట్ మీకు లేదు. క్లారిటీ లేదు. అసలు ప్రాబ్లమ్స్ అంతా మీ వల్లే స్టార్ట్ అయ్యాయి. అలా కూడా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక పర్సన్ హార్ట్ బ్రేక్ అయిన తర్వాత, డిసప్పాయింట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళేంటంటే ఎలా అయినా అనుకుంటారు కదా! సో, బాధలోనేంటంటే ఒక మనిషికి రకరకాల ఆలోచనలు వస్తాయండి. బ్లేమ్ చేయడం వీళ్ళ ఇంటెన్షన్ కాదు. బట్ వెయిట్ చేయలేదు. ఆర్ మీరేంటంటే ఇంకొక ఛాన్స్ తీసుకోలేదు. థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయలేదు అని చెప్పి అదొక డిసప్పాయింట్‌మెంట్ అన్నమాట. సో, ఆ పెయిన్ అనేది రియల్‌గా ఉంటుంది కాబట్టి, ఆ పెయిన్‌ని వీళ్ళేంటంటే ఈ రకంగా డిస్పోజ్ చేస్తారు. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు మూవ్ ఆన్ అవ్వడం, అవ్వకపోవడం, ఇంకో వ్యక్తిని చూసుకోవడం, చూసుకోకపోవడం అది మీ ఇష్టం. బట్ ఈ వ్యక్తి ఏంటంటే, దాన్ని పాజిటివ్‌గా తీసుకోలేరు. అలా అని చెప్పి దానివల్ల ఎఫెక్ట్ అయిపోయి, అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయి, ఇంకా రియలైజ్ అయిపోయి మీ దగ్గరికి రావడం కానీ, అలాంటివి కూడా ఏం చేయరు. డిసప్పాయింట్ అవుతారు. అయిన తర్వాతేంటంటే, మేబీ ఇలా చేసారేంటి? ఇలా చేస్తారని వాళ్ళైతే ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి కొంత షాక్ అవ్వచ్చు. అలాంటివి ఇక్కడ నాకు కనిపిస్తున్నాయండి. యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌కైతే ఇది చాలా కష్టమండి. బయట పడకపోవచ్చు. అస్సలు ఎక్కడా కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అని ఎదుటి వ్యక్తికి కూడా అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఇది లోపల వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తది. చాలా ఇబ్బంది పడతారు. చాలా బాధపడతారు. దానికి రీజన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ ఎంత వర్కౌట్ అవ్వకపోయినా సరే, వెంటనే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల, ఇక్కడ వాళ్ళకొక ఛాన్స్ పోయింది కదా! ఒకవేళ ఈ ఛాన్స్ కానీ ఉంటే, ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. ఆర్ ఏదో ఒక రకంగా ఇక్కడ మిమ్మల్ని కన్విన్స్ చేసేవాళ్ళు. ఆర్ రిలేషన్‌షిప్‌లో ఎక్కడ హ్యాండిల్ చేయలేకపోతున్నారో కరెక్ట్ చేసేవాళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకొస్తదండి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటేనండి, వన్స్ వాళ్ళది అనుకున్న తర్వాత అంత ఈజీగా అంటే విడిచిపెట్టడానికి ఇష్టపడరు. మోస్ట్‌లీ హ్యాండిల్ చేయడానికి ఆర్ హోల్డ్ చేయడానికే ట్రై చేస్తారు కానీ, బట్ వన్స్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఎవరు ఏం చేయలేరు. కానీ మీ విషయంలోనేంటంటే, ఈ వ్యక్తి ఒకవేళ థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా కొంత వెయిట్ చేస్తే మళ్ళీ ట్రై చేయడానికే చూస్తారు కానీ, కంప్లీట్‌గా గివ్ అప్ చేయడానికి చూడరండి. అంటే ఈ వ్యక్తికి యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లో ఇంకొంచెం టైం కావాలి. మీరు వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అవ్వాలా? అనే ఒక క్వెషన్ కానీ ఉంటే, ఈ పర్సన్ వర్తా కాదా అనుకుంటే, ఈ పర్సన్‌కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిలేషన్‌షిప్‌లో అయితే క్లారిటీ లేదు. ఏం కావాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. బట్ గ్రాడ్యుయల్‌గా టైమ్‌తో పాటు వాళ్ళకి క్లారిటీ రావచ్చు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. సో, ఇంకా ఇది మీ ఇష్టం వెయిట్ చేస్తారా లేదా అనేది. బట్ మీరు ఒకవేళ కానీ వెయిట్ చేయకుండా మీ లైఫ్ మీరు చూసుకున్నా ఆర్ ఇంకొక పర్సన్‌ని చూసుకున్నా సరే, మోస్ట్‌లీ వీళ్ళేంటంటే అప్‌సెట్ అవుతారు. ఛాన్స్ ఉంటే బావుండేది అని కూడా ఫీల్ అవుతారు. ఏమైనా ఛాన్స్ ఉంటే మేబీ ట్రై కూడా చేస్తారండి. వాళ్ళకి వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు, కంట్రోల్ చేస్తారు అని నేను చెప్పను. బట్ ఒకవేళ కానీ వీళ్ళలో డెస్పరేషన్ కానీ ఆ లెవెల్‌కి రీచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తారండి. కంట్రోల్ చేయడానికే చూస్తారు. అంటే ఇది అంత ఈజీగా జరిగేదైతే కాదులెండి. ఫస్టు అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే డిసప్పాయింట్ అవుతారు. ఇదేంటంటే స్టేజెస్‌లా ఉంటుందన్నమాట. వెంటనే చేసేసి వెంటనే అంటే ఈ పర్సన్ డెసిషన్స్ తీసుకొని ఆ టైపు కాదు.
కానీ నేను చెప్తున్నాను కదా! మీరు ఇలా కానీ చేస్తే ఈ వ్యక్తికి ఒక క్లారిటీ ఇచ్చి చేయడం మంచిది. వాళ్ళకి మీరు ఒక ఆన్సర్ చెప్పేసి, మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా పర్వాలేదు. మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేసేస్తే, వాళ్ళేంటంటే ఇలా మీ విషయంలో డిసప్పాయింట్ అవ్వరు, మిమ్మల్ని బ్లేమ్ చేయరు. ఆర్ మిమ్మల్నేంటంటే ఇంకొకలాగా చూడరు. మీ వల్ల డిసప్పాయింట్ అవ్వరు. అండ్ తర్వాత మీకు ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయరు. ఎందుకంటే మేబీ ఈ డెస్పరేషన్ కానీ, ఈ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ, వాళ్ళలోని ఆ నెగటివిటీని కూడా ఎవేకెన్ చెయ్యొచ్చు. అలా చేసినప్పుడు ఈ రిలేషన్‌షిప్ అనేది ఎలా అయినా వర్కౌట్ చేయాలి అనే ఒక డెస్పరేషన్‌లో మళ్ళీ కూడా వాళ్ళేంటంటే యాక్షన్ తీసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడానికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ అలాంటివి కూడా చేయొచ్చు. అదే ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసుకొని, ఓపెన్‌గా సిట్యుయేషన్స్ ఎండ్ చేసుకొని మీ లైఫ్ మీరు చూసుకుంటే మాత్రం ఈ వ్యక్తి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేయరండి. ఇది నేనెందుకు చెప్తున్నానంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళేమి కాంటాక్ట్ చేయట్లేదు, వీళ్ళేమి మాట్లాడట్లేదు కదా! సో, మన డెసిషన్ మనం తీసుకొని మన లైఫ్ మనం చూసుకుందాం అని అనుకుంటారు. అలా అనుకుంటే ఈ వ్యక్తి వల్ల ఫ్యూచర్‌లో ఇబ్బంది పడొచ్చు. ఒకవేళ అలా కాదు ఓపెన్‌గా చెప్పేసిన తర్వాతే ఏదో ఒకటి అన్నట్టుగా ఉంటే మాత్రం పర్వాలేదు. ఎందుకంటే ఇది కూడా 100% డిస్టర్బ్ చేసేస్తారు, డెస్పరేట్ అయిపోతారు అని చెప్పను కానీ కొంతమందికి అలా జరగడానికి ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది. సో, జాగ్రత్తగా ఉండడం అయితే ఇంపార్టెంట్ కాబట్టి సో, మెచ్యూర్డ్ పర్సన్స్ లాగా ఇది డీల్ చేసుకుంటే బెటర్ అండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని మీరైతే ట్రై చేశారు. ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ప్లాన్ చేశారు. చాలా చేంజెస్ కూడా చేసుకున్నారు. బట్ ఎందుకో ఇది సెట్ అవ్వలేదు. ఈ వ్యక్తి ఏంటంటే మీరనుకున్నంతలాగా అయితే ఏం లేరండి. చేసేదొకటి, చెప్పేదొకటి. మనసులో ఏమనుకుంటారో తెలీదు. బయటికి ఏం చేస్తారో అర్థం కాదు. సో, చెప్పే మాటల్లో కూడా ఎంతవరకు నిజముందో అర్థం కాదు. సో, ఇలాంటి పరిస్థితి యాక్చువల్‌గా మీరైతే ఈ వ్యక్తిని ఆ టైప్ అని మాత్రం అనుకోలేదు. కానీ మీకైతే అది అర్థమవుతుంది. వీళ్ళింతే, వీళ్ళ నేచరే లాంటిది. సో, బేసిక్‌గా వీళ్ళని మనం ట్రస్ట్ చేసినంత అయితే ఏం కాదు అన్నట్టుగా. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో కూడా క్లియర్‌గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, డిఫరెన్సెస్ ఉన్నా పర్వాలేదు. బట్ ఇది సార్ట్ ఔట్ చేసుకోగలిగితే చేసుకోండి. లేకపోయినా సరే వాళ్ళతో కమ్యూనికేట్ చేసిన తర్వాతే ఓపెన్‌గా ఒక డెసిషన్ తీసుకోండి. బట్ కమ్యూనికేట్ చేయకుండా కానీ ఏదైనా చేశారంటే మాత్రం ట్రబుల్ అయితే ఉండొచ్చండి. చెప్పలేను నేను. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటో మీకిప్పటికి క్లారిటీ లేదు. లైక్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా! మనసులో ఏమనుకుంటారో తెలీదు. బయటికి ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఆర్ ఏం చేస్తారో తెలీదు. మరి ఇలాంటి వ్యక్తి అయినప్పుడు మీరేంటంటే మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ మీరు చూసుకొని మీరు వేరే వ్యక్తితో ఉంటే వాళ్ళకేమి చెప్పకుండా అలా చేసినప్పుడు ఏదైనా జరగొచ్చు. బట్ క్లియర్‌గా అన్నీ ఎండ్ అయిపోయి ఇంకా ఎవరి దారి వాళ్ళది అనుకుంటే మాత్రం సో, వాళ్ళ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వరు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు హర్ట్ అవుతారు. అప్పటికి కూడా ఆ వ్యక్తి ఏంటంటే ఇలా నెగెటివ్‌గానే అనుకోవచ్చు. కానీ ఫ్యూచర్‌లోనేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అనే ఒక డెస్పరేషన్ ఉండదు. ప్రాబ్లమ్ తీసుకురావాలి అని అలా వాళ్ళు అనుకోరు. సో, ఇది వాళ్ళకి కష్టంగానే ఉంటుంది, బాధ పెడుతుంది, అంతా జరుగుతుంది. కానీ మీకు ఇబ్బంది మాత్రం ఉండదు. సో, అందుకే మీరేంటంటే జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.